సరికొత్త రాజకీయం రోజుకో అప్డేట్ ఎన్నో పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ ఆయన చుట్టే విమర్శ అయినా పొగడ్త అయినా గులాబీ దళపతి చుట్టే తిరుగుతుంది. ప్రజలు మాట్లాడుకున్న మీడియా కూడా కవరేజ్ చేసిన అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ పేరు లేకుండా కన్క్లూజన్ కు రావడం కష్టమే. ఏడాది పాలన విజయోత్సవాలు చేసుకుంటున్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు గులాబీ దళపతి జపమే చేస్తుంది. సంబరాలకు ఆహ్వానం అంటూ ఓవైపు, అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తూ ఇంకోవైపు పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వెళ్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? గులాబీ దళపతి రాకకు సమయం ఆసన్నమైందా? సార్ ఫీల్డ్లోకి దిగేది ఎప్పుడు? తెలంగాణ పొలిటికల్ పిక్చర్ మారుతోంది. ఏడాది పాలనపై కాంగ్రెస్ జోష్ మీదుంటే పోరుబాటతో గులాబీ పార్టీ ఊపు మీదుంది. తగ్గేదేలే అంటూ ఎందాకైనా రెడీ అంటోంది. అటు కాంగ్రెస్ మాత్రం కలిసి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి, ఏడాది సంబురాలకు హాజరవ్వండి అంటూ ఆహ్వానిస్తోంది. సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ తో పాటు గులాబీ నేతలను ఇన్వైట్ చేస్తోంది కాంగ్రెస్. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సలహాలు సూచనలు కోరుతున్నారు. అయితే వారం రోజుల కింద ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ అసెంబ్లీకి రమ్మంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్. దీంతో తెలంగాణ పొలిటికల్ సినారియో గమ్మత్తుగా మారింది. కాంగ్రెస్ స్ట్రాటజీ మార్చి విమర్శలు చేస్తూ దూకుడుకు బదులుగా బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఇన్విటేషన్ గులాబీ దళం లైట్ తీసుకుంటోంది. ఓవైపు రెచ్చగొట్టుకుంటూ ఇంకోవైపు సలహాలు సూచనలు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటి వరకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ ఇప్పుడు టోన్ మార్చి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని అటాక్ చేస్తున్నారు. కేసీఆర్ ను అసెంబ్లీకి పిలిచి అవమానించాలి అనేది రేవంత్ కాంగ్రెస్ నేతల కుట్ర అని అభిప్రాయపడుతోంది గులాబీ పార్టీ. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పిలవడం కూడా రాజకీయ కోణమే తప్ప రాష్ట్రాన్ని సాధించిన నేతకు గౌరవం ఇవ్వడం లేదని, అలాంటప్పుడు కాంగ్రెస్ కార్యక్రమాలకు తామెందుకు హాజరవుతామని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, కేసీఆర్ రాయించిన తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం మార్చి రేవంత్ సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతలు ఆహ్వానం, సవాల్ ఎలా ఉన్నా కేసీఆర్ మాత్రం జనవరి 15 తర్వాత సంక్రాంతి పీడ దినాలు అయిపోయాక ఫీల్డ్లోకి దిగాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని భావించిన గులాబీ బాస్ జనవరి నుంచే ఫుల్ టైం పబ్లిక్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కాంగ్రెస్ వైఫల్యాల మీద సమర భేరీ పూరించబోతున్నారట. రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్స్ పై భారీ బహిరంగ సభ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలి అని ఫిక్స్ అయ్యారట. అందుకు జనవరి 15 తర్వాత ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారట గులాబీ దళపతి. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ గా లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అటు ప్రజలు ఇటు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న వేళ కేసీఆర్ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తొలి రోజు సభకు వచ్చిన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ ప్రెస్ మీట్లు కానీ పెట్టలేదు. నేతలు, కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ మధ్య మీడియా ప్రశ్నలకు సమాధానంగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన చూడబోతున్నారంటూ చెప్పారు కేసీఆర్. ఆ లెక్కన సార్ సభకు వెళ్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుంది అనడంలో డౌట్ లేదు. అయితే ఆయన రాకపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు. అసెంబ్లీ సెషన్ పూర్తి షెడ్యూల్ వచ్చాక కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనా ఆయనకు తగిన ప్రాధాన్యత ఉంటుందా? సభలో కేసీఆర్ కు మైకు ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఏదేమైనా అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా తెలుస్తోంది. చూడాలి మరి గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉండబోతోందో.